ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. రికవర్ అవుతాడు, నో ప్రాబ్లం. దానికి కారణం మా వైశ్యే డాక్టర్ గారు. ఇప్పుడు వైష్ణవమ్మని ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం ఆ శ్రీరాంబాబుకేంటి? పోనీ వైష్ణవమ్మ ఆ బాబుని అంత శ్రద్ధగా చూడాల్సిన పనేంటి? అవ్వా, నువ్వేంటి బామ్మ అలా అనేసో? పెద్ద పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏమైపోయి ఉండేదో. ఆయన అక్కడే ఉన్నాడని నాకు మాత్రం ఏం తెలుసురా అంజీ? ఓయ్, ఏమైందిరా? బామ్మ పెద్దయ్య ఉన్నాడన్న విషయం గ్రహించగా ఆ కొత్తగా వచ్చిన కుర్రాడు లేడు శ్రీరాము, అతనికి వైష్ణవకి పెళ్లి చేస్తే బాగుంటుందని అనేసింది. అది పెద్దయ్య వినేశాడే. నాకైతే చాలా భయం వేసింది. ఏమంటారు అనుకున్నాను, కానీ ఏమీ అనలేదు. వైష్ణవమ్మకి తన మేనలుడికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పి వెళ్ళిపోయాడు. నేనేదో నోరుజారు అనేశాను జానకి. అయినా నాకేం తెలుసు పెద్దయ్యకి మేనలుడున్నాడని. ఏదో జంట చూడముచ్చటగా ఉంది కదా అని పుసుకుని అనేశాను. మొన్న నువ్వు వైశ్యతో పరాచకంగా అన్నప్పుడే నేను నీకు చెప్పుండాల్సింది బామ్మ. ఏదో సరదాగా అన్నావులే అని నేను ఊరుకున్నాను. మాకు ముందే తెలుసు పెద్దయ్యకి మేనల్లుడున్నాడని, అతనితోనే వైష్ణవి పెళ్లి జరుగుతుందని. మీకు ముందే తెలుసా? పెద్దయ్య భవనమ్మ మాట్లాడుకుంటుంటే నేనే విని జానకి చెప్పాను. పోనీలే. మొత్తానికి పెద్దయ్య తన కూతురికి పెళ్లి చేసినా ఇంట్లోనే పెట్టుకుని కూతుర్ని అల్లుణ్ణి బాగా చూసుకునేలా చేసుకున్నాడు. ఆయన ఎవరైతే ఏంటి, వైష్ణవమ్మని బాగా చూసుకునేవాడైతే చాలు. ముసల్దానికి నోరెక్కువైపోయిందే. వదిలేరా, తనకి విషయం తెలియదు కదా. తెలియకపోతే తెలియనట్టుండాలి గాని నోటు దురిసేందుకు? రే, వదిలేమన్నాను కదా, ఎందుకు దాన్నే పట్టుకుని కూర్చున్నావు? సరే సరే, నేను పొలం వెళ్ళొస్తాను. చెప్పా ముసల్దానికి జాగ్రత్తగా ఉండమని. వైష్ణవ్కి పెళ్ళంటూ జరిగితే నా మేనల్లుడితోనే. శ్రీరామ్ వైష్ణవికి స్నేహితుడు మాత్రమే, పెనిమిటి కాలేడు. మీరాశపడ్డంలో అర్థం ఉంది గాని ఆ అబ్బాయి వైష్ణవితో పెళ్లి కొప్పుకుంటాడన్న నమ్మకం లేదు కదా. భవానీ, 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 ఏందా పరధ్యానం? అబ్బే, ఏం లేదండి. ఏమీ లేకపోవడం ఏంటి? ఆ మొహం చూడు. ఏందో చెప్పాడవే, లేకపోతే నాకట్ట తెలుస్తుంది. అమ్మాయి గురించేనండి. నా చిట్టుతల్లి గురించా? ఏమైనా తనకి? ఏమీ అవ్వలేదు, కానీ ఏదైనా అయితే ఏంటి అని ఆలోచిస్తున్నాను. ఆ కొండారెడ్డి గురించా? కాదు, సావిత్రి కొడుకు గురించి. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమై చావడం లేదు. సరిగ్గా చెప్పాడు. అదేనండి, అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడుగా. అవును, అది మన సంతోషమే కదా. సంతోషమేనండి, కానీ మనం పెళ్ళనుకుంటున్నాంగా. అది సంతోషమే కదా. ఒకవేళ అబ్బాయి ఆ మన వైశ్యుని పెళ్లి చేసుకోను అంటే? నీకు అనుమానం ఎందుకు వచ్చినది? అది అనుమానం కాదండి, ముందు జాగ్రత్త. నీ మొహం.
ముందు జాగ్రత్త కాదు, యాడ్నించో వచ్చి నీ మెదడులో చేరిన చెత్త తీసేదాన్ని. ఆ మాట వినడానికి నా దగ్గర శక్తి లేదు, వినే ధైర్యం అంతకన్నా లేదు. నేను నా మేనల్లుడు తిరిగి వస్తాడు, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడని ఆశగా ఉండాను. ఆశ మీద నీళ్లు చల్లకు. ఇంకోసారి ఇలాంటి ఆలోచన వస్తే మనసులోనే పాతేయి, నా ముందనుకో. అర్థమైందా? ఇప్పుడు వైష్ణవమ్మని ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం ఆ శ్రీరాంబాబుకేంటి? పోనీ వైష్ణవమ్మ ఆ బాబుని అంత శ్రద్ధగా చూడాల్సిన పనేంటి? కాని ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. వైష్ణవమ్మని ఆ బాబుని చూస్తుంటే చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఇంకా బావుంటారు. వైష్ణవ్కి పెళ్ళంటూ జరిగితే నా మేనల్లుడితోనే. శ్రీరామ్ వైష్ణవికి స్నేహితుడు మాత్రమే, పెనిమిటి కాలేడు. కథమలుపు తిప్పించేది కాలమే, కన్నీళ్లు తెప్పించేది కాలమే. తానే కరిగి నిన్నే కదిపి కుదిపి, తానే తరిగి నిన్నే తరిమి తరిమి, ఒక్క క్షణకాలమే వెంటాడే వైషు, కలకాలం. వైషు, ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏం లేదక్కా, ఊరికే. నాతో చెప్పకూడదా? అయ్యో, అలాంటిదేం లేదు. నాన్నేమైనా అన్నారా? లేదు. మరి అమ్మేమైనా? అయ్యో, అలాంటిదేం లేదక్కా. జస్ట్ ఊరికే క్యాజువల్గా నుంచున్నానంతే. మనసులో బాధ తగ్గాలంటే మనసుకి దగ్గరైన వాళ్ళతో పంచుకోవాలి. నువ్వు నాతో చెప్పడం లేదంటే నేను నీ మనసుకి దగ్గరైందాన్ని కాదన్నమాట. అవే మాటలక్కా. మా ఇంట్లో వాళ్ళ తర్వాత నేనెవరితోనైనా క్లోజ్గా ఉన్నానంటే అది నువ్వేగా. సరే, అదే నిజమైతే నీ కలత కారణమేంటో నాతో చెప్పు. వీలైతే తీరుస్తాను. నిజంగానే తీరుస్తావా అక్కా? ఏమైందిరా, అలా మాట్లాడుతున్నావేంటి? ఆడవాళ్ళే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలక్కా? ఆ పదం మగవాళ్ళకి వర్తించదా? చిన్నప్పటి నుంచి వాళ్ళు పెట్టిన రూల్స్లోనే పెరగాలి, వాళ్ళు చూపెట్టిన రూట్లోనే నడవాలంటే ఎలా అక్కా? స్వేచ్ఛ ఉండాలిగా, మనసులో ఉన్న మాట చెప్పుకునే అవకాశం ఇవ్వాలిగా. ఎందుకు ప్రతి విషయంలో మనల్నే సర్దుకోమని చెప్తారు? వైషు, ఎవరో చెప్తేనే సర్దుకుపోవడం అనేది ఉండదు. ఆడదానికి అది పుట్టుకతోనే వస్తుంది. అదే ఎందుకు? మనకు మనసు అనేది ఒకటి ఉంటుంది కదా, దాని మాట వినాలనే తపన కూడా ఉంటుందిగా. దాంతోపాటు బాధని భరించే సహించే ఓపిక కూడా మనకే ఉంటుంది. అది సృష్టి ధర్మం.
వయసు పెరుగుతున్న కొద్దే మగవాడికి స్వేచ్ఛ పెరుగుతుంది, కాని ఆడదానికి ఆంక్షలు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. బంధం అనే మాట ఆడదానికి పేగుబంధం నుంచి మొదలవుతుంది. బాధ్యత అనే పదం ఆడదానికి ఐదోతనంతోనే మొదలవుతుంది. కుటుంబాన్ని పోషించటానికి మగాడి సంపాదన అవసరం, కానీ కుటుంబ బాధ్యతలు మోయడానికి ఆడదానికి నువ్వన్నా అడ్జస్ట్మెంట్ అవసరం. బాధని డైజెస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ అవ్వక తప్పదు వైషు. సర్దుకుపోవడం అనే మాట నుండి ఆడదెప్పటికీ తప్పించుకోలేదు. ఎంతకాలం అక్క ఇలా? సృష్టితో మొదలైంది, సృష్టి అంతమయ్యే వరకు ఉంటుంది. సీత, ద్రౌపది, రుక్మిణి ఇవి కేవలం పురాణాల్లో పాత్రలు మాత్రమే కావు, మన ముందు తరాలకి మార్గదర్శకాలు. ఫైనల్గా ఒక్క మాట వైషు, నీలో ఈ ఆవేశానికి కారణమేంటో తెలియదు గాని కోపం, బాధ కొంతకాలం వరకే, కాని ప్రేమ ప్రాణం పోయేంత వరకు ఉంటుంది. ఇప్పుడు చెప్పు, నీలో ఆవేదన కారణమేంటి? వద్దులే అక్క, నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత కూడా నేను కారణం చెప్తే నువ్వు చెప్పిన దానికి అర్థమే లేకుండా పోతుంది. థ్యాంక్స్ అక్క, పరిపూర్ణమైన ఆడది ఎలా ఉండాలో అర్థమయ్యేలా చెప్పావు. ఏంటే తను అలా మాట్లాడుతుందేంటి? నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం కాలేదురా, కాని తనకి ఏదో నచ్చటం లేదురా. అంటే ఇంకేదో నచ్చుతుంది. అంటే వైషు ప్రేమలో పడిపోతుందేమో అనిపిస్తుందిరా. ఎవరితో? ఎవరితో అంటే ఎవరైతే తనలో మార్పుకు కారణమో వాళ్లతో. అంటే కొత్తగా వచ్చిన అబ్బాయితోనా? మరి పెద్ద మేనలుడు? అది పెద్ద నిర్ణయం రా, కానీ కలిసుండాల్సింది వైషునేగా. ఇప్పుడు అలాగే పెద్దకి తెలిస్తే ఎప్పుడో ఒకప్పుడు తెలియాల్సిందేగా. పెద్దయ్య, కాఫీ తీసుకోండి. నువ్వు తీసుకొచ్చినావేందమ్మా? భవానీ ఆడా? అమ్మ పనిలో ఉన్నట్టుంది పెద్దయ్య. మరి కావేరి ఆడకపోయినది? తను గుడికి వెళ్ళినట్టుంది. ఆ వెళ్ళిందా? పాపం, పొద్దున్న ఆ దేవుడికి ఎన్ని కష్టాలు వచ్చినాయో. ఇంతసేపు నిద్రపోయేది, పొద్దున్నే లేవాలి కదా. ఎప్పటి నుంచి లేపుతున్నాను? ఆడపిల్లవి ఇంత పొద్దెక్కేదాకా పడుకుంటే ఎలాగే? ఇంట్లో అమ్మకు సాయం చేయాలనే ఆలోచనే రాదా నీకు? పద, ఈ రోజు మీ నాన్నగారి ముందే కడిగేస్తాను నిన్ను. పదవే. భవానీ, దాన్ని వదిలేయి. ఎందుకు దాని చెవి మేలేస్తాడు? ఏం చేసినది? ఏమీ చేయడం లేదు, అందుకే చెవు పట్టుకుని లాక్కొస్తున్నాను. చూడు నాన్న, మంచి నిద్రలో ఉంటే అమ్మ వచ్చి డిస్టర్బ్ చేసింది. డిస్టర్బ్ చేశానా? టైం ఎంత అవుతుందో తెలుసా నీకు? టైంతో వైషుకు పనే ఉంది వదినా. తనేమన్నా కాలేజీకి పోవాలనా, ఉద్యోగానికి పోవాలనా? పెళ్ళైతే ఇంకో ఇంటికి వెళ్ళాలి కాబట్టి. చాలే ఆపు. ఇంకో ఇంటికి వెళ్ళే కర్మ దానికేంది? హాయిగా మన కళ్ళ ముందే నా అల్లుడితో ఇంట్లోనే ఉంటది. అది సరే, కనీసం తన భర్తకైనా వండి పెట్టాలి కదా. ఇలా మొగరాయిళ్ళ పెరగటం అలవాటైతే ఎలా? చూడు నాన్న, పెళ్లి భర్త అని ఒకటే గోల చేస్తుంది.
నాకు ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదేందమ్మా అటానేసావు? లేకపోతే ఏం నాన్న, నాకు ఇప్పుడు ఏం వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి చేసుకోవడానికి? బయట తిరగడానికి ఎంజాయ్ చేయడానికి ఎలాగో వీల్లేదు. ఇక పెళ్లి చేసుకొని ఇంట్లో కూడా లిమిట్స్ పెట్టుకొని బతకాలా? ప్లీజ్ నాన్న, ఇంకొన్ని రోజులు నన్ను ఇలాగే జాలీగా ఉండనివ్వండి. పైగా పెళ్ళంటేనే భయం వేస్తుంది. పాపం జానకక్క పరిస్థితి చూడండి, తనెంత కష్టపడుతుందో. ఆడదానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది అక్కే. అలాంటి మంచి అమ్మాయిని మోసం చేసి బయటికి గెంటేశాడంటే ఇక నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వైషు, మతుందా నీకు? నోటికొచ్చినట్టల్లా వాగడమేనా? చూడు జానకి ఎంత బాధపడుతోందో. చిట్టి తల్లి, నువ్వు అట్లా మాట్లాడితే అక్క మనసు నొచ్చుకుంటుంది. లేదు పెద్దయ్య, తను అనడంలో తప్పులేదు, తను అర్థం చేసుకునే దాంట్లో తప్పుంది. అమ్మ వైషు, అందరి జీవితాలు ఒకేలా ఉండవమ్మా. నా దురదృష్టం కాబట్టి నా భర్త నన్ను వదిలేశాడు. పైగా నా గురించి అడిగేవాళ్ళు కూడా ఎవరూ లేరమ్మా. ఉన్న అంజీ కూడా అమాయకుడు. వాడి మాటలు ఎవరూ లెక్క చేయరు. కానీ నీకేంటమ్మా, కష్టం వస్తే ఓదార్చడానికి నీ కుటుంబం ఉంది. సమస్య వస్తే నీ ముందు నిలబడి ఆ సమస్యను పరిష్కరించడానికి పెద్దయున్నారు. నాతో నువ్వు పోల్చుకోవద్దమ్మా. గత జన్మలో పాపం నన్నిలా వెంటాడుతుందేమో. కానీ నీకలా కాదు. నీ జీవితం చాలా అందంగా ఉంటుంది. నువ్వు పెళ్లికి ముందు ఆంక్షల్లో ఉన్నావేమో కానీ పెళ్ళైతే నీ ఆశలకి రెక్కలొస్తాయి. నీ భర్త నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. సారీ అక్క, నిన్ను బాధ పెట్టాలని అనలేదు. పర్లేదు వైషు, నాకేం బాధగా లేదు. నా జీవితంలో జరిగిన దాని గురించేగా మాట్లాడావు. నీ కష్టం చూస్తే ఏ ఆడదానికైనా పెళ్ళనే మాట చేదుగానే వినిపిస్తుందక్క. నిన్నిలాంటి పరిస్థితికి గురి చేసిన వాడు బాగుపడడు, ఇంతకంటే ఎక్కువ నరకం అనుభవిస్తాడు. కావాలంటే నువ్వే చూడు, ఎక్కడున్నా ఏదో ఒక రోజు తప్పు తెలుసుకొని నీ కాళ్ళ దగ్గరకొస్తాడు. ఆ అవకాశం లేదు వైషు, వచ్చినా లాభం లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఇంకొకరితో జీవితం పంచుకుంటున్నాడు. ఇప్పుడు అతను నాతో జీవితం సాగించాలంటే ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి రావాలి. నా స్వార్థం కోసం ఇంకొక ఆడదాన్ని ఉసిరి పోసుకోవడం నాకు ఇష్టం లేదు. అతను రాకుండా ఉండడమే మంచిది వైషు.
వైషు, నువ్వు జానకి జీవితం చూసి భయపడ్డావు, బాధపడ్డావు. కానీ అందులోంచి నువ్వు నేర్చుకోవాల్సిందేంటో తెలుసా? జానకి లాంటి వ్యక్తిత్వం. అవునమ్మా, తన కోసం ఇంకో అమ్మాయి జీవితం నాశనం అవడానికి వీల్లేదు. అందు చూడు, తనమ్మ మనిషే, తను ఆడదంటే. ఇంకెప్పుడు ఆ పిల్ల బాధపడేలా మాట్లాడుకో, సరేనా? వెళ్ళు.